కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ముందుగా ఉండవల్లి నివాసానికి చేరుకున్న నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ను మంత్రి శాలువతో సత్కరించారు. చిత్తూరులో పుట్టిన అమరరాజా సంస్థ ఆంధ్రప్రదేశ్ పేరును ప్రపంచవ్యాప్తంగా సగర్వంగా చాటి చెప్పిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అలాంటి సంస్థకు సొంత రాష్ట్రంలో వైకాపా పాలనలో తీవ్రస్థాయిలో వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు. ప్రోత్సాహం అందించడానికి బదులుగా బెదిరింపులు, ఇబ్బందులకు గురి చేశారని, ఇలా జరగాల్సింది కాదని, ఇందుకు ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడుల సాధనకు ఏపీ మళ్లీ సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. తెలంగాణలో అమరరాజా సంస్థ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ను ప్రారంభించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ గల్లా జయదేవ్ చేసిన పోస్టుపై మంత్రి స్పందించారు. దాన్ని రీట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలో పుట్టిన ఒక సంస్థ తన విస్తరణ కోసం మరో రాష్ట్రానికి వెళ్లాల్సి రావడం నన్ను కలిచివేస్తోంది. మీకోసం రాష్ట్రం తలుపులు, మా హృదయాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. 4 దశాబ్దాల మీ ప్రయాణం విజయగాథ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. ప్రపంచ స్థాయి తయారీ కేంద్రాన్ని సృష్టించి వేలాది మందికి మీరు ఉపాధి కల్పించారని లోకేష్ పేర్కొన్నారు. తప్పు చేసింది 16 ఏళ్ల యువకుడైనా 18 ఏళ్ల యువకుడైనా శిక్ష తప్పదని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కోడికత్తి శ్రీనుకు ఒక న్యాయం, మాజీ మంత్రి కొడుకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పలాస ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని తెలిపారు. మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు తన కొడుకును రక్షించుకోవడానికి పడిన తపన ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లటంలో చూపలేదన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. పలాస ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని తెలియజేశారు. మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు తన కొడుకును రక్షించుకోవడానికి పడిన తపన ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో చూపలేదన్నారు. ఆరవ్ వర్మ పిల్లోడన్నారు. మరి కోడికత్తి శ్రీను వయస్సు ఆనాటికి ఎంత? కోడికత్తి శ్రీను జైల్లో ఎన్ని రోజులు పెట్టారు? అప్పుడు పాపం పిల్లోడు అని అనిపించలేదా అని అనిత ప్రశ్నించారు. బాధితులను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ వెళ్తే కనీసం ఫోటో కూడా దిగరని, అదే జగన్ వస్తే ఊరేగింపులు, బల ప్రదర్శనలు, జై కొట్టడం ఏంటని మండిపడ్డారు. అబ్బాయి యాక్సిడెంట్ చేశాడా, తప్పు చేశాడా అవన్నీ పక్కన పెడితే తను రక్షించుకోవాలనో, తన బిడ్డను రక్షించుకోవాలన్న తపన, ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపన ఉంటే ఈరోజు బతికేవాడేమో. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా వెళ్ళాము. ఆటోమేటిక్గా రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా చూసుకుంటానండి, ఈ గొడ్డల పార్టీని ఎంత మేరకు పెంచి పోషిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుండి లోపల పెట్టారు కోడికత్తి శ్రేణిని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేశాడు, వదలలేదే జగన్మోహన్ రెడ్డి. అతను 5 సంవత్సరాలు కూడా తను జైల్లోనే ఉన్నాడు కోడికత్తి శ్రేణు. అంటే ఓవరాల్గా అంటే తనకు దగ్గరికి వస్తే ఒక న్యాయం, పక్క వాళ్ళకి వస్తే ఒక న్యాయం. తప్పు తప్ప కాదా? ఎంతటి ఆధునిక సాంకేతిక విప్లవం వచ్చినా, భావితరాలు గ్లోబల్ సిటిజన్స్ గా మారినా మన సంస్కృతి, కళలే మన ఉనికికి ఆధారాలు అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. అన్నమయ్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో శోభారాజు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈరోజు సామాజిక మాధ్యమాల్లో రీల్స్, 30 సెకన్ల వీడియోల హడావిడిలో యువత ఆలోచన శక్తి, ఏకాగ్రత హరించుకుపోతున్న తరుణంలో సంగీతం అనేది జీవితానికి ఒక అద్భుతమైన శిక్షణ అని చెప్పారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కాకరపర్తి భావనారాయణ కళాశాల, అన్నమాచార్య భావన వాహిని సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ శోభరాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేబిఎన్ కళాశాలలో నిన్న నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేబిఎన్ కళాశాల కార్యదర్శి టి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. అన్నమయ్య వారసత్వ సంపదను ఈ తరానికి అందించడంలో డాక్టర్ శోభరాజు ఒక టార్చ్ బేరర్లా నిలిచారని కలెక్టర్ కొనియాడారు. రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్విని మాట్లాడుతూ, సంగీతం కేవలం భక్తికో, పోటీ ప్రపంచంలో గెలవడానికో కాదు, అది మనిషిలో సహనాన్ని, క్రమశిక్షణను పెంచుతుందని స్పష్టం చేశారు. నది తన నీటిని తాను తాగదు, చెట్టు తన పళ్లను తాను తినదు. అలాగే శోభరాజ్ కూడా తన వద్దనున్న అన్నమయ్య సంకీర్తనల జ్ఞానాన్ని నిస్వార్థంగా నవతరానికి పంచుతున్నారు అని కొనియాడారు. గంగ వద్దకు వెళ్తే పవిత్రమైన గంగాజలం దొరికినట్లే సంగీతంతో పాటు సంస్కారాన్ని నేర్పించే ఇలాంటి మహానుభావురాలి దగ్గర విద్యను అభ్యసించడం విద్యార్థుల అదృష్టమని, ఇక్కడితో ఆగిపోకుండా ఈ విద్యను 10 మందికి పంచాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలోని ప్రభుత్వం
కళలకు, కళాకారులకు పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. ప్రతి కళాకారుడి ప్రతిభను గుర్తించి వారికి సరైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పనిచేస్తుందని మాట ఇచ్చారు. కేబీఎన్ కళాశాల కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ, డాక్టర్ శోభరాజు గాత్రం, ఆ పాటలో ఆమె పలికించే భావ రసోత్పత్తి, శుద్ధమైన శృతి, స్వరం వింటుంటే సాక్షాత్తు ఆ భగవంతుడే భువికి దిగివచ్చినట్లు అనిపించిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేటి తరం పిల్లలకు అన్నమాచార్యుల కీర్తనల విశిష్టత పట్ల అవగాహన కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు గీసిన అన్నమయ్య వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కేబీఎన్ కళాశాల అధ్యాపకులు చలపతిరావు రచించిన పద్యభారతి గ్రంథాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు, కేబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అనిపిస్తుంది, ఇంత టెక్నాలజీ ముందుకు వెళ్తా ఉంది కదా, నిజంగానే సంస్కృతి, కళ, ఈ నాటకాలు, పద్య నాటకాలు ఇవన్నీ వింటారా న్యూ జనరేషన్ అంటే కొంతమంది స్కెప్టికల్గా ఉంటారు. వినరు అయ్యో ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చేసింది, అంతా యూట్యూబ్ చూస్తుంటారని. కానీ కళా సంస్కృతి అనేది మా అమ్మ లాంటిది. అమ్మని ఎవరైనా వద్దనుకుంటామా? అమ్మ గురించి ఎప్పుడైనా చెడుగా మాట్లాడగలమా? సంస్కృతి అనేది అటువంటి ఇంపార్టెంట్. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మన సంస్కృతిని, మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. మా మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు కానివ్వండి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కళలకు, కళాకారులకు పెద్దపీట వేయాలి, వాళ్ళందరికీ కూడా సరైన అవకాశాలు ఇవ్వాలి అని తపన పడుతున్న ప్రభుత్వం ఈరోజు మీకుంది. కాబట్టి ప్రతి కళాకారుడికి వారి కళను గుర్తించే దిశగా మేమందరం ఖచ్చితంగా ఆ బాధ్యతను తీసుకొని పనిచేస్తామని మీ అందరికీ మాటిస్తూ కళని ప్రోత్సహిద్దాం, కళాకారులందరినీ గౌరవిద్దాం. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య గారు. తెలుగు జాతికి అన్నమయ్య సాహిత్యం వారసత్వ సంపద. అటువంటి గొప్ప వారసత్వ సంపదని ఇప్పటి తరానికి అందించడానికి శోభారాజు గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందరూ అద్భుతమైన ఈ అన్నమయ్య పాట పాడుకోవాలి. అందులో అన్నమయ్య ఏం చెప్పాడని ఒకసారి ఆలోచించాలి. ఆ జీవిత పాఠాలను మీరు దైనందిన జీవితంలో అనువదించుకుని చక్కటి శృతిబద్ధమైన జీవితం గడుపుకోవాలి అన్న ఆశే తప్ప నాకు ఇంకేం లేదు జీవితంలో మరో ఆశ. ఆ గమ్యం దృష్ట్యా జీవితాంతం అహర్నిశలు పని చేస్తూ వచ్చాను. అన్నమయ్య అనగానే శోభారాజు గారు అంది. పాడటం వేరు, పాటలో ఎక్స్ప్రెషన్ వేరు. అది ఎక్స్ప్రెషన్తో సహా, రసంతో సహా పాడినప్పుడు వచ్చేటువంటి అనుభూతి నిజంగా పాడుతుంటే దేవుడు వస్తాడా అనిపించింది అని మనం అంటాం. అంతటి భక్తి కలుగుతుంది ఆవిడ పాడుతూ ఉంటే. ఏపీకే ఫైల్ సైబర్ నేరస్తులు ఉపయోగించే ఒక ఆయుధం. దీన్ని క్లిక్ చేసిన మరుక్షణం సైబర్ నేరగాళ్లు చరవాణిని వారి నియంత్రణలోకి తీసుకుంటారు. బ్యాంకు ఖాతాలు, పాస్వర్డ్లు తస్కరిస్తారు. యజమానికి తెలియకుండానే ఖాతాలు ఖాళీ చేస్తారు. ఇలాంటి ఏపీకే ఫైల్స్ ను ఏ విధంగా గుర్తించాలి, వీటితో పాటు ప్రమాదకర యాప్ల గుర్తింపు తదితర విషయాలపై అవగాహన కలిగించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సిపి కార్యాలయంలో పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏ రూపాల్లో ఏపీకే ఫైల్స్ వస్తాయి, వాటిని గుర్తించడం ఎలా, ఒకవేళ మోసపోతే ఏం చేయాలి తదితర విషయాలను వివరించారు. ఏపీకే ఫైల్స్ ను ఏ విధంగా గుర్తించాలి, వీటితో పాటు ప్రమాదకర యాప్ల గుర్తింపు తదితర విషయాలపై అవగాహన కలిగించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సిపి కార్యాలయంలో పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏ రూపాల్లో ఏపీకే ఫైల్స్ వస్తాయి, వాటిని గుర్తించడం ఎలా, ఒకవేళ మోసపోతే ఏం చేయాలి తదితర విషయాలను వివరించారు. విద్యుత్ బిల్లులు, ఆర్టీఏ, ఇలా చలానా, తల్లికి వందనం, పీఎం కిసాన్ యోజన, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్ రకరకాల పేర్లతో ఏపీకే ఫైల్స్ ను తయారు చేస్తారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో పెడతారు. కొన్ని చరవాణి నంబర్లకు పంపిస్తారు. వీటిని తెలియక ఎవరైనా క్లిక్ చేస్తే వారి చరవాణిని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తారు, ఖాతాలను ఖాళీ చేస్తారు. ఇదే కాకుండా హ్యాక్ అయిన వ్యక్తి పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులకు పంపిస్తారు. తెలిసిన వ్యక్తి పంపించారంటూ సదరు గ్రూప్లోని సభ్యులు ఎవరైనా క్లిక్ చేస్తే ఇకంతే. ఇలా గొలుసుకట్టుగా ఏపీకే ఫైల్ విధ్వంసం సృష్టిస్తోంది. సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రమాదకరమైన యాప్ ఫైల్స్ గుర్తించడంపై శిక్షణ ఇచ్చారు. సైబర్ నేరం జరిగినప్పుడు బాధితుడి చరవాణి నుంచి ఏపీకే ఫైల్ మూలాలను
గుర్తించడం ఎలా, సాంకేతికంగా ఎలా విశ్లేషించాలి, ఏపీకే ఫైల్స్ నేరస్తులకు శిక్షలు పడేందుకు ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలను ఎలా సేకరించాలి, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డిజిటల్ ఆధారాలు సేకరించడం, సంరక్షించడం, విశ్లేషించడం, డాక్యుమెంటేషన్ చేయడం తదితర అంశాలపై కూలంకషంగా వివరించారు. ప్రతి ఒక్కరూ వీటిని అమలు చేసి సైబర్ నేరాలను కట్టడి చేయాలని సిపి సూచించారు. కార్యక్రమంలో డీసీపీలు కె తిరుమలేశ్వర్ రెడ్డి, కె కృష్ణప్రసన్న, బి లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు గుడివాడకు రానున్నారు. గౌతమ్ పాఠశాల వద్ద జరగనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులను కోరారు. సీఎం పర్యటనను ప్రజా ఉత్సవంగా నిర్వహిస్తామని, అధికారుల సమన్వయంతో కూటమి నాయకత్వం పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతుందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు గుడివాడకు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సీఎంఓ అధికారులతో కలిసి గుడివాడ బైపాస్ రోడ్ ఇంజనీరింగ్ కళాశాల, ఏఎన్ఆర్ కళాశాలను పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతానికి గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కలెక్టర్ డీకే బాలాజీ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని పర్యటన ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సీఎం పర్యటనను ప్రజా ఉత్సవంగా నిర్వహిస్తామని, అధికారుల సమన్వయంతో కూటమి నాయకత్వం పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతుందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. సీఎం పర్యటనలో భాగంగా ఏఎన్ఆర్ కళాశాలలో హెలీప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ, బైపాస్ రోడ్లని యలవర్తి గ్రౌండ్స్ లో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశ వేదికలను అధికారులు ఖరారు చేశారు. సీఎం పర్యటనకు గంటల వ్యవధి ఉండడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నాయకత్వంలో టీడీపీ నాయకత్వం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మండల, పట్టణ అధ్యక్షులు దానేటి సన్యాసరావు, పండ్రాజ్ సాంబయ్య, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్, గుడివాడ ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్తో పాటు పోలీస్ మరియు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరానికి వర్తింపచేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వర్తించనున్న ఈ పథకం ద్వారా 10,120.78 కోట్ల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతులిచ్చింది. ఈ పథకం ద్వారా 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తం జమ కానుంది. ఈ నెల 22 నాటికి 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వర్తించనున్న పథకం ద్వారా 10,120.78 కోట్ల రూపాయల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతులిచ్చింది. పథకం ద్వారా 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తం జమ కానుంది. ఈ నెల 22 నాటికి 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఈ నెల 22న స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రకటించనున్నారు. ఆగస్టు 3 వరకు అభ్యంతరాల స్వీకరణ, 10న సప్లిమెంటరీ జాబితా విడుదల కానుంది. కొత్త అడ్మిషన్లకు ఆగస్టు 25వ తేదీ వరకు గడువు ఉంది. కొత్తగా చేరిన విద్యార్థుల అర్హత జాబితా ఆగస్టు 30 నాటికి ప్రకటించనున్నారు. అదే రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. 15,000 రూపాయల ఆర్థిక సాయంలో విద్యా పర్యావరణ వ్యవస్థల అభివృద్ధికి 2,000 రూపాయలు మినహాయించుకుని 13,000 రూపాయలు జమ చేయనున్నారు. తల్లికి వందనం పథకం కోసం 1.55 లక్షల మంది ఇళ్ల వివరాలు లేవని విద్యాశాఖ తెలిపింది. అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు పథకం వర్తిస్తుందన్నారు. జలయజ్ఞంను ధాన యజ్ఞంగా మార్చి మట్టి పనుల పేరుతో 1,000 కోట్ల రూపాయలు దోచేసి ఇరిగేషన్ ప్రాజెక్టులను అటకెక్కించి తన జన్మభూమికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ రెడ్డి అని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. రాయలసీమకు క్యాన్సర్ గద్దె గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ అనేది 100కి 100 నిజమని అన్నారు. గత ఎన్నికల్లో క్యాన్సర్ గడ్డను తొలగించే కార్యక్రమం దాదాపుగా చేస్తామని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ ప్రాంతం నుంచి తొలగిస్తారన్నారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ కడప జిల్లాకు, రాయలసీమకు
పైసా లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు సారథ్యంలో లోకేష్ కృషి వల్ల ఇప్పుడు సీమకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో వైఎస్ హయాంలో భూములు దోచుకున్నారని వాటిని అడ్డుపెట్టుకుని 100 కోట్ల రూపాయల రుణాలు పొంది వాటిని షెల్ కంపెనీల ద్వారా తరలించి క్విడ్ ప్రో కో విధానాన్ని తీసుకొచ్చారన్నారు. జగన్ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి ఇరిగేషన్ ప్రాజెక్టులను తన ధనదాహం తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడన్నారు. ఆయన హయాంలో విరవీగిన ఇసుక మాఫియా ధనదాహానికి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోతే దానిని తిరిగి నిర్మించడం కోసం ఎందుకు నిధులు కేటాయించలేదో జగన్ చెప్పాలన్నారు. 90% సబ్సిడీతో చంద్రబాబు డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ప్రవేశపెడితే దానిని కూడా జగన్ రద్దు చేశాడన్నారు. పుంగనూరు పెద్దిరెడ్డి ద్వారా హంద్రి గాలేరు నగరి లింక్ అంటూ మట్టి పనుల పేరుతో 1000 కోట్ల రూపాయల బిల్లులు మింగేశారని తెలియజేశారు. కడప జిల్లాకి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ పైసా లబ్ధి చేకూర్చినటువంటి దాఖలాలు ఈ గొడ్డలి పార్టీకి లేవు, గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి లేవు, వాళ్ళ కుటుంబానికి కూడా లేవు. ఈ రోజున రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వంగా రైజింగ్ రాయలసీమ అంటా ఉన్నారు, రాయల్ రాయలసీమ అంటా ఉన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గత రెండు సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ మంత్రివర్యులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి నారా లోకేష్ గారి యొక్క కృషి వల్ల ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టుబడులు రాయలసీమ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమల్లో 3వ వంతు పరిశ్రమలు రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చి వెనుకబడినటువంటి ప్రాంతంగా అభివర్ణింపబడుతున్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళ రైజింగ్ రాయలసీమ అనే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. బ్రహ్మణి స్టీల్స్ పేరుతో కొన్ని వేల ఎకరాల్ని కారు చౌకగా ఎలా దోచుకున్నారో, ఎలా కబ్జా చేశారో, ఆ భూములను అడ్డం పెట్టుకుని ఎన్ని వందల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఆ డబ్బుని సూట్ కేస్ కంపెనీల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా తరలించి తిరిగి జగతి పబ్లికేషన్స్లోకి, ఇందిరా టెలివిజన్లోకి, ఆ అవినీతి బురద పత్రిక రోత ఛానల్ అయినటువంటి సాక్షిలోకి ఏ విధంగా క్విడ్ ప్రోకో విధానంలో ఆ డబ్బునంతా తీసుకొచ్చారో అవన్నీ కూడా మనం చూసాం. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ పేరుతో అక్రమంగా దోచుకున్నటువంటి భూముల్ని ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కూడా దాన్ని ప్రజల ఆస్తిగా మార్చింది, ప్రభుత్వ ఆస్తిగా మార్చింది. తల్లికి వందనానికి పంగనామం, బిడ్డలకు యగనామం. ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కి వారసుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు. గత వైసీపీ మోసాలను తూచా తప్పకుండా పాటించడం కూటమి ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. అమ్మఒడి పేరుతో ఒక్క బిడ్డకే ఇచ్చి వైసీపీ ప్రభుత్వం తల్లులను పచ్చి మోసం చేస్తే ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని ఇప్పుడు చంద్రబాబు తల్లులను నయవంచన చేస్తున్నారని తెలిపారు. అమ్మఒడి పేరుతో ఒక్క బిడ్డకే ఇచ్చి వైసీపీ ప్రభుత్వం తల్లులను పచ్చి మోసం చేస్తే ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని ఇప్పుడు చంద్రబాబు తల్లులను నయవంచన చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. జూన్ 29, 2023న నాడు ప్రతిపక్షంలో ఉండగా ఆనాడు వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు సంధించిన ప్రశ్నలు గుర్తున్నాయా అని ప్రశ్నించారు. అమ్మఒడి పేరుతో నాడు చేసిన మోసానికి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కూటమికి పట్టం కడితే మీరు చేసేది ఏంటని నిలదీశారు. మీ లెక్కల ప్రకారం 83 లక్షల మంది బిడ్డలుంటే 67 లక్షల మందికి ఇవ్వడం ఎక్కడి న్యాయం? సుమారు 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇచ్చే 15,000లో కోతలు లేకుండా జమ చేస్తామని 2,000 కోత పెట్టడం ఏంటి? పాఠశాల అభివృద్ధి పేరుతో ఈ దోపిడీ ఎందుకన్నారు? 1,00,000 కారణాలతో పథకాన్ని దూరం చేస్తున్నారని ఆగ్రహించిన మీరే 300 యూనిట్ల విద్యుత్ పొలాలు, కార్లు అంటూ మీరు సైతం కొర్రీలు పెట్టడం ఎందుకన్నారు? కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
రాష్ట్రంలో 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, బాధితుల్లో 4 మృతి చెందారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండియన్ వెల్లడించారు. మృతుల్లో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 3, కాకినాడ జిల్లాకు చెందిన 1 ఉన్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయిన వారందరికీ తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, బాధితుల్లో 4 మృతి చెందారు. మృతుల్లో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 3, కాకినాడ జిల్లాకు చెందిన 1 ఉన్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయిన వారందరికీ తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని వెల్లడించారు. వైరస్ జన్యుక్రమ స్వరూపాన్ని గుర్తించేందుకు 5 నమూనాలు పూణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్ కు పరీక్షల కోసం పంపినట్లు తెలియజేశారు. మొత్తం 12 కేసుల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు వివరించారు. ఈ కేసుల్లో కోవిడ్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారు 2 ఉన్నారన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, ముందు జాగ్రత్తలు పాటించాలని, అనుమానిత లక్షణాలుంటే ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. కోవిడ్ కేసుల నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర సర్వేలైన్స్ విభాగం, డిఎంహెచ్ఓలు, జీజీహెచ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఇప్పటికే అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. పాజిటివ్ కేసుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించాలని, ఆర్టీపీఎస్ఆర్ టెస్టింగ్ కిట్లు, వీటీఎం, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ మందులు సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లపల్లి గ్రామంలో కొండ క్వారీ మట్టి తవ్వకాలపై గ్రామస్తులు నిరసన తెలిపారు. వందలాది లారీలు గ్రామాల నుండి రాత్రి పగలు తేడా లేకుండా వెళ్లడంతో దుమ్ము ధూళి ఇళ్లలోకొచ్చి అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. తమ గ్రామంలో సరైన ప్రధాన రహదారి లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమకు రహదారి నిర్మాణం చేసి విముక్తి కలిగించాలని కోరారు. 2 ఏళ్లుగా తేలిన రాళ్లు, వాహనాల రాకపోకల సమయంలో వచ్చే దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గొల్లనపల్లి గ్రామస్తులు నిన్న ఆందోళన చేపట్టారు. అధ్వానంగా మారిన గొల్లనపల్లి, ఆగిరిపల్లి ప్రధాన రహదారి నిర్మించిన తర్వాతే ఈ మార్గంలో గ్రావెల్ లారీలు నడపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత యనమదల సతీష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. నూతన రోడ్డు నిర్మించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లారీలు రాకుండా చూస్తామని నచ్చజెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఆర్ఎండ్బి అధికారులను వివరణ కోరగా బిల్లులు పెండింగ్ వల్ల పనుల్లో ఆలస్యం నెలకొందని, ప్రస్తుతం నిధులు ఉండడంతో మిగిలిన పుట్టగుంట రోడ్డు నిర్మాణం పూర్తవగానే గొల్లనపల్లి రోడ్డును నిర్మిస్తామని వెల్లడించారు. క్వారీలు అక్కడ ఒకసారి వెంగళ శివయ్య గారు మా నాన్నగారు విగ్రహం పెట్టినప్పుడు గన్నవరంలో ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే అప్పుడు మా పరిధిలో రోడ్లన్నీ వేసేసామంటే మరి మళ్ళీ రిప్రజెంట్ చేశారు, సరే వేస్తామన్నారు. ఇంతవరకు వేయలే. ఇక్కడ చూస్తుంటే ఒక ఇది 100 ఎన్ని టన్నులు సార్, 50 టన్నుల లారీ ఒకసారి చూస్తుంటే మీరే చూడండి ఎంత దుమ్ము లేస్తుందో. మనం ఏదైనా పెద్ద ఈ బాదులై పెట్టి మంట వేస్తుంటే ఎంత పొగ వస్తుందో అంత పొగ ఒక లారీ వెళ్ళినప్పుడల్లా వస్తూ ఉంటుంది. కాబట్టి అదిను రోడ్డు అమ్మటే ఇళ్ళు దాదాపు 1.5 కిలోమీటర్ల వరకు రోడ్డు అమ్మటే ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళ వాళ్ళు నరక యాతన అనిపిస్తున్నారు అనమాట. కరెక్ట్గా ఒక వారం 10 రోజుల నుంచి, ఒక 20 రోజుల నుంచి ఒక 700-800 లారీలు వచ్చేస్తున్నాయి రోజుకి. 700-800 లారీలు వచ్చేస్తుంటే అసలుకి ఈ రోడ్డు మీద నడవాలంటే ఒక లారీ వెళ్తుంటే ఒక మనిషి వెనకమాల బైక్ అయినా ఏదైనా సరే 10 నిమిషాలు ఆగితేనే మళ్ళీ నడవగలుగుతున్నాడు. అటువంటి పరిస్థితి ఉంది అని మేము సదరు ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి అందరికీ వెళ్ళి గ్రామస్తులు అందరూ కలిసి వెళ్ళి చెప్పాం. చెబితే వారు సానుకూలంగా స్పందించి కొంతమందికి రాళ్ళు కూడా తగిలి, కంకర ఉండటం మూలాన రాళ్ళు కూడా తగిలి ప్రమాదాలు జరిగినాయి. సానుకూలంగా స్పందించి సదరు కాంట్రాక్టర్తో మాట్లాడి తొందరగా మెటీరియల్ వచ్చేటట్టు చేస్తామని చెప్పారు. ఆయన కూడా ఒక 20 రోజుల్లో నేను రోడ్డు వేస్తానని మాకు హామీ ఇచ్చారు. మీరు రోడ్డు వేసిన దాకా ఆగాల్సిందేనని చెప్పాం. అధికారుల మాట కూడా ఎప్పుడైతే వీళ్ళు పెడచెవిని పెట్టి వీళ్ళు ప్రవర్తిస్తున్నారో మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 500-600 బళ్ళు తిరుగుతా, ఇన్ని ఇబ్బందులు పడతా, బోకరు విపరీతమైన లేపుతూ, గొంతుకు పట్టేస్తూ, ఎలర్జీ రావటం, ఇన్ని ఇబ్బందులు పడుతుండా బాబో మేము అధికారులు మొత్తుకుంటున్నాము, మన కోరి వానల్లో ఎవరో బాబు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళని బతులు ఆడుతున్నాము అని చెప్తూనే ఉన్నాం. కానీ మా మాట ఎవరు వినిపించుకోవట్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.